నరసింహారావు గారికి భారత ప్రధానిగా ఎదిగిన గొప్ప నాయకుడు, మహానేత, ఆంధ్రప్రదేశ్లో పార్లమెంట్ సభ్యునిగా, ఎమ్మెల్యేగా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, అదేవిధంగా ఇందిరాగాంధీ ప్రభుత్వంలో కేంద్ర న్యాయశాఖ మంత్రిగా చేసి ప్రధానమంత్రిగా చేసిన గొప్ప ఘనత మన పివి నరసింహారావుకు దక్కుతుంది. అలాంటి గొప్ప వ్యక్తి మన ప్రాంతం నుంచి, తెలంగాణ ప్రాంతం నుంచి పుట్టిన బిడ్డగా ఆయనకు గౌరవించుకోక తప్పదు. అలాంటి గొప్ప నాయకత్వంలోనే తెలంగాణలో ఎన్నో సంస్కరణలు, భారతదేశానికి మూలాలను అందించిన సంస్కరణలు, ఆర్థిక విధానాలను తీసుకొచ్చి భారతదేశ ఉనికిని కాపాడి మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రిగా పెట్టుకొని ఎన్నో సంస్కరణలు చేయడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు బీజేపీ మేము కట్టినామని అంటుంది రామ మందిరం. పివి నరసింహారావు కూడా గొప్ప నాయకత్వాన్ని వహించి అక్కడ రామ మందిర నిర్మాణంలో ప్రధాన పాత్ర పోషించిన విషయాన్ని భారత ప్రజలు మర్చిపోరు అనే విషయాన్ని తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఆయన ఎన్నో సంస్కరణలతో పాటు ప్రజలలోని మనోభావాలను గౌరవించి గొప్ప నాయకునిగా ఎదిగిన వ్యక్తి ఆయన. కాంగ్రెస్ ప్రభుత్వంలో తొలి న్యాయ వ్యవహారాలు చేసుకుంటూ మన సంస్కరణలో ప్రధాన పాత్ర పోషించిన మన్మోహన్ సింగ్ తోటి 5 ఏళ్ళు ప్రభుత్వాన్ని నడిపించిన గొప్ప ఘనత మన మన్మోహన్ సింగ్ గారిది అనే విషయాన్ని తెలియజేస్తున్నాం. ఆయన మన తెలంగాణ బిడ్డ కావడం గర్వించదగ్గ విషయమని బచ్చన్నపేట కాంగ్రెస్ మండల పక్షాన మరియు బచ్చన్నపేట టౌన్ కార్యక్రమాన ఈ పివి నరసింహారావు గారి జయంతోత్సవం చేసుకోవడం జరిగింది. దీన్ని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎప్పుడు మర్చిపోరు అనే విషయాన్ని తెలియజేస్తున్నాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. మన ఫారిన్ కంపెనీస్ మన దేశానికి వచ్చి ఇన్వెస్ట్ చేసేటట్టుగా, ఫారిన్ కంపెనీస్ మన దేశంలో పెట్టేటట్టుగా అతను ఎంతో ప్రోత్సహించడం జరిగింది. మళ్ళీ మన దేశం అప్పుల్లో కూరుకుపోయినప్పుడు మన్మోహన్ సింగ్, ఫైనాన్స్ మినిస్టర్ మన్మోహన్ సింగ్ గారి సహాయంతో మన ఆర్థిక పరిస్థితి ఏ విధంగా నిలదొక్కుకోవాలి అని చెప్పేసి బయట దేశాలకు వెళ్ళి అప్పులు తీసుకొచ్చి అతను మన యొక్క ఫైనాన్స్ని కూడా నిలబెట్టిన ఘనత మన యొక్క ఈ యొక్క పివి నరసింహారావు గారికి చెందుతుంది. అందుకే మన యొక్క భారత ప్రభుత్వం ఆయనకి భారత రత్న గౌరవనీయమైన అవార్డు ఇవ్వడం జరిగింది.